ఈరోజు పెళ్లి గురించి కొన్ని విషయాలు కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడదాం. ఈ టాపిక్ మాట్లాడే ముందు చాలామంది ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్పే ఒక విషయం ఏంటంటే, పూర్తిగా వీడియోని చూసి అర్థం చేసుకొనే రియాక్ట్ కాండి. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. ఇప్పుడు చాలా సెన్సిటివ్ టాపిక్ ఏంటంటే మ్యారేజ్ అనేది ఏంటంటే అదొక సెన్సిటివ్ టాపిక్ని కరెక్ట్గా మనం అర్థం చేసుకొని ఆలోచిస్తే తప్ప అందులో ఉన్న విషయాన్ని మనం అర్థం చేసుకోలేం. సో కంప్లీట్గా చెప్పిన మాటలు అర్థం చేసుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఉన్న జనరేషన్స్కి, ఇప్పుడున్న యూత్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, నేను చెప్పే మాట, పెళ్ళి చేసుకోకండి. ఇది నేను చెప్తున్నట్టు కాదు, నేను చెప్పట్లేను ఈ మాట. జిడ్డు కృష్ణమూర్తి, ఇంకొంతమంది ఫిలాసఫర్స్, ఓషో ఫిలాసఫర్ కూడా ఇలాంటి విషయాల గురించి చాలా డీటెయిల్గా చెప్పిండు. కొంచెం ఆ పుస్తకాలన్నీ కంప్లీట్ చేసిన తర్వాత, చదవడం పూర్తి చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఉన్న పరిస్థితులకి కరెక్ట్ సిచ్యువేషన్కి తగ్గ టాపిక్ ఏమో అన్న ఫీలింగ్ తోటి కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడతా. అది చదివిన తర్వాత నా యొక్క అనాలిసిస్ ప్రకారం చెప్తా. ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ పాయింట్, ఇప్పుడు మ్యారేజ్, పెళ్ళి అంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ముందు ఆ రిలేషన్ని మనం అర్థం చేసుకోవాలి. మ్యారేజ్ అంటే ఆ రిలేషన్. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే, ఒకప్పుడు మ్యారేజ్ ఎలా ఉండే, ఒక వ్యక్తితో అంటే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏదైతే అండర్స్టాండింగ్ తోటే నడుస్తుండే. ఏ రిలేషన్ అయినా కావచ్చు, ఏ రిలేషన్ బాగుండాలన్నా, ముందుకెళ్ళాలన్నా ఫస్ట్ కావాల్సింది అండర్స్టాండింగ్. అప్పట్లో అవి ఉండే కాబట్టి ఈ రోజున నువ్వు నేను మనమందరము వచ్చినామన్నమాట. కానీ ఇప్పుడు మనలో కొంతమంది ఉన్న జనాలు ఆ యొక్క మ్యారేజ్ అనే ఒక రిలేషన్ని కరెక్ట్ వేలో చూడకపోవడం, అర్థం చేసుకోకపోవడం, అలాంటి పరిస్థితి బట్టి ఒక మ్యారేజ్ అంటే ఒక డేంజరస్ రిలేషన్ లాగా మనకు కనిపిస్తుంది. అలా మారిపోవడానికి కారణం కొంతమంది మనుషులు ఆ రిలేషన్స్ని కొంచెం ఆ యొక్క డైవర్ట్ చేసిన, అంటే సిచ్యువేషన్స్ బాగా జరగడం వల్ల మనకి ఈ రోజున మ్యారేజ్ అంటే ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనే ఒక థాట్ ప్రాసెస్ అన్నమాట. ముఖ్యంగా ఇప్పుడున్న మ్యారేజెస్ గురించి మాట్లాడాలంటే, ఇప్పుడున్న మ్యారేజ్ అంటే ఏంటంటే అవసరం, ఆశ, లేదంటే కామం, ఇలాంటి సెక్షన్సే. ఎందుకంటున్నా అంటే, ఈ రోజున ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమించిన, ఒక అబ్బాయిని ఒక అమ్మాయి ప్రేమించిన, వాళ్ళిద్దరి మధ్య కామం కనిపిస్తుంది, వాళ్ళ యొక్క అవసరం కనిపిస్తుంది, ఆ సిచ్యువేషన్ వాళ్ళకి ఏం కావాలో అదే కనిపిస్తుంది. బట్ ఆ ఒక్క ప్రేమ, ఒక మ్యారేజ్ అంటే ఆ యొక్క రిలేషన్, ఆ బంధాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేని దుస్థితిలో జరుగుతుంది. ఎందుకంటున్నా అంటే, ఇప్పుడున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు ఎట్లయిపోయిందంటే, అంటే ప్రతి పర్సన్కి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది, ఒక థింకింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఒక మనిషి ఆలోచన ఇంకో మనిషి ఆలోచన మారిపోతున్నాయి. రెండు ఒకటి అయితేనే ఒక రిలేషన్ ముందుకెళ్తుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఈ రోజులు ఎలా అయిపోయిందంటే, నువ్వంటే నేను, నేనంటే నువ్వు, ఇద్దరి మధ్య డిఫరెంట్ థింకింగ్ పెరిగిపోతున్నాయి. థింకింగ్ పెరిగిపోవడం వల్ల బానిసత్వంగా ఎవరు ఉండదలుచుకోలేరు ఈడ. అంటే మ్యారేజ్ అంటే బానిసత్వం కాదు, కానీ ఈ రోజున ఎలా అవుతుందంటే ఒక బాధ్యత అనేది మర్చిపోతున్నారు. వీళ్ళు చెప్తే నేను వినాలా, వీళ్ళ కంట్రోల్లో నేను ఉండాలా, వీళ్ళకన్నా నేనేమన్నా తక్కువనా అనేటట్టుగా ఇరువైపులా పెరిగిపోవడం వల్ల బానిసత్వం, బాధ్యత అనేది బానిసత్వంగా అనుకోవడం వల్ల భారంగా మారిపోతున్న ఈరోజు పెళ్ళిళ్ళు. ముఖ్యంగా ఇప్పుడున్న కొంతమంది కొంతమంది మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా కొంతమంది నలుగురు మధ్యలో మ్యారేజ్ అయ్యి ముందుకు వెళ్ళిపోయింది కాబట్టి బరువుగా, భారంగా, ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా ముందుకు వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే మనసు, మన ఆలోచన 10 మంది మధ్యలో పెళ్ళైంది కాబట్టి ఏమాత్రం కూడా ఇది నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేను అని ఒక్క రెస్పాన్సిబిలిటీ తోటి కొంతమంది జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఇంకొంతమంది నా అవసరం తీరిపోయింది, నా ఆశ కంప్లీట్ అయిపోయింది, నా యొక్క కామం కరిగిపోయింది, సో ఇంకా నాకు అవసరం లేదు ఈ టైంలో అని కొంతమంది బ్రేక్ చేసేసుకుంటున్నారు.
అంటే మ్యారేజ్ అనేది ఒక పనికి మాలిన బంధంగా మారిపోతుంది. అందుకేనేమో ఈ రోజున డామినేషన్స్ పెరిగిపోతున్నాయి, రిలేషన్స్ మధ్య తేడా వచ్చేస్తున్నాయి, నువ్వంటే నేను అనేలాగా మారిపోతుంది, అనే డిఫరెంట్ టైప్స్లో మారిపోతున్నాయి. సో నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఇలా నేను మాట్లాడేసరికి కొంతమంది అనొచ్చు, కొంతమంది మనసులో ఉన్న ఆలోచన, మీ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళు అట్లా ఆలోచిస్తే ఈరోజు నువ్వు నేను ఉండేవాళ్ళం కాదు కదా అనొచ్చు. సో అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నా, వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ కరెక్ట్గా ఉంది కాబట్టి ఈరోజు నువ్వు వచ్చావు. నువ్వు కావచ్చు, నేను కావచ్చు, మనలాంటి వాళ్ళు చాలామంది ఇప్పుడున్న వాళ్ళు కరెక్ట్ వేగా అర్థం చేసుకునే థింకింగ్ లేకపోవడం వల్ల మనలాంటి వాళ్ళు ఇంకొక జనరేషన్ రాలేని పరిస్థితిలో ఉంది. సో ఫస్ట్ పాయింట్ నేను ఏమంటున్నా అంటే, బరువుగా బాధ్యత లేకుండా రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, నేనే గొప్ప అనే అహంతో బానిసత్వంగా పడుండాలి అనే ఒక క్యారెక్టరైజేషన్ ఉన్నవాళ్ళు అసలు మ్యారేజే చేసుకోకండి. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్, అలాంటి లక్షణాలు నీలో ఉన్నంత కాలం ఎదుటి వాళ్ళు అంటే వాళ్ళ మీద నీకు ఒక బంధం ఏర్పడదు. ఎప్పుడైనా బానిసత్వంగా అన్న ఫీలింగ్ వస్తుంది. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఎవరైనా అంటున్నా, ఇద్దరు థింకింగ్ ప్రాసెస్ చెప్తున్నా. కొంతమంది అమ్మాయిలు మంచోళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉన్నారు, కొంతమంది అబ్బాయిలు మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. ఎక్కడో 1-2% మధ్యలో మ్యారేజ్ పాజిటివ్ జరగడం వల్ల అవి మనకు కనిపిస్తలేవు. ఎందుకంటే ఎక్కువ మోతాదు 80-90% డ్యామేజ్డ్ మ్యారేజ్ సెక్షన్స్ జరుగుతున్నాయి ఇక్కడ. దానివల్లనే ఇక్కడ చాలామంది అవసరమా అనే సిచ్యువేషన్స్కి వచ్చారు. ఇంకో పాయింట్, ఒక మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ కరెక్ట్ లేకపోతే వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ తరఫున వచ్చే ఒక జనరేషన్ని పాడు చేసినట్టే. ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు ఏదైతే ఒక వ్యక్తిని నువ్వు ఇష్టపడ్డా, ఒక అమ్మాయిని నువ్వు ఇష్టపడ్డా, మీ ఇద్దరి మధ్య ఉన్న ఒక రిలేషన్ ఏదైతే ఉంటుందో అది ఒక బేబీ కావచ్చు, ఒక లైఫ్ని క్రియేట్ చేస్తారు. అది మీ ఇద్దరి మధ్య భారంగా లేదంటే ఒక బానిసత్వంగా తయారైపోయినట్టయితే మీ ఇద్దరి మధ్య ఇంకొక జీవితాన్ని డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతారు. సో అందుకే కొంతమంది గ్రేట్ ఫిలాసఫర్స్ ఏమంటారంటే, ప్రేమించే గుణము నీలో లేనప్పుడు, ఒక మనిషిని, ఒక బంధం, ఒక రిలేషన్గా నువ్వు అర్థం చేసుకునే ఒక లక్షణం నీలో లేనప్పుడు ప్రేమ కోరుకోకు, ఆ ప్రేమ పెళ్లి దాకా రావాలని ప్రాకులాడకు అన్నాడు. నేను అనేది అదే, అంటే ఒక్కొల్ల సైడ్, అంటే మ్యారేజ్ అంటే రెండు వైపులు కరెక్ట్గా ఉండాలి. ఇద్దరు వ్యక్తుల యొక్క బంధం బలంగా ఉంటేనే అది నిజమైన పెళ్ళి అవుతుంది. పెళ్ళి అంటే దాని యొక్క అర్థం వేరు. మ్యారేజ్ అంటే బ్యూటిఫుల్ లైఫ్ కావచ్చు, బ్యూటిఫుల్ రిలేషన్ కావచ్చు, బ్యూటిఫుల్ గ్రోత్ కావచ్చు, రకరకాల సిచ్యువేషన్స్ ఉంటాయి. బట్ అవన్నీ అంతరించిపోయి పెళ్ళి అంటే అవసరం, పెళ్ళి అంటే ఒక పదార్థం, అది ఎంత అవసరం అంత తీసుకొని పక్కన పెట్టేయడం. సో అలాంటి సిచ్యువేషన్స్ ఒకప్పుడు నేను ఒక పెద్ద మనిషి మాటలు విన్నా. అప్పట్లో ఏమన్నారంటే, ఒక అమ్మాయి అయినా ఒక అబ్బాయి అయినా మ్యారేజ్ చేసుకుంటే చనిపోయేంత వరకు వాళ్ళిద్దరు కలిసే ఉండాలి అనే ఒక అర్థం అంట, అదే పెళ్ళి అంట. కానీ ఈ రోజులు ఎట్లయిపోయింది, దానికి అర్థమే మారిపోయింది. అర్థం మార్చేసినాం, మారిపోలేం, మనం మార్చేస్తున్నాం. సో ఈ రోజున ప్రతి ఒక్కళ్ళకి ఎట్లయిపోయిందంటే మ్యారేజ్ టార్చర్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా నువ్వెంత నేనెంత అనే ఉద్యోగం చేయడం మొదలు పెడుతున్నారు. ఇంతకుముందు ఒక అబ్బాయి సంసారాన్ని మొత్తం చూసుకుంటే ఇంట్లో ఉన్న సంసారం అమ్మాయి చూసుకునేది. కాబట్టి ఒకళ్ళ డ్యూటీ బయటికి వెళ్ళి తేవడం, ఇంకొకళ్ళ డ్యూటీ ఇంట్లో కవర్ చేయడం. ఈ రోజున నీ యొక్క పాతలో నేను ఉండాల్సిన అవసరం లేదు. నా స్వేచ్ఛ నాకుంది, నీ స్వేచ్ఛ నీకుంది. ఇద్దరు స్వేచ్ఛ ఒక దగ్గర ఉండే ఛాన్సే లేదు అక్కడ. అంటే స్వేచ్ఛగా బతకడం అంటే ఒకరినొకరి యొక్క వర్క్స్ ఏవైతే పనులు ఉంటాయో అది అర్థం చేసుకొని కలిసి ముందుకెళ్ళడం. ఆ డిఫరెన్సెస్ వచ్చినాయి అనుకో, ఎక్కడైనా అయిపోయింది. ఇక నువ్వు అనుకున్నంత గొప్ప బొమ్మరిల్లు లాంటి కుటుంబం కూడా భయంకరమైన ఇల్లులాగా
మారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను అదే అంటున్నా, నిజంగా ఒక మనిషితో నువ్వు జీవితాంతం ఉండాలి అనుకుంటే బాధ్యతతో పాటు ప్రేమ కనపడాలి. ఆ ప్రేమలో బాధ్యత ఉండాలి. బానిసత్వం ఉన్నంత వరకు ఏ పెళ్ళిళ్ళు కూడా బాగుపడవు. ఏ పెళ్ళిళ్ళు కూడా లైఫ్ లాంగ్ కొంచెం ట్రావెల్ అయ్యే ఛాన్సే లేదు. ఇప్పుడు అబ్బాయి నా కంట్రోల్లో ఉండాలి అనుకుంటే స్టార్ట్ అవుతుంది. అంటే ఎంతోమంది బానిసత్వంగా బతుకుతున్నా కూడా బయటికి కనిపిస్తలేదు, బయటకు కనపడట్లేదు మనకి. చాలామంది ఫ్యామిలీస్లో అమ్మాయి మాటల్లో కంట్రోల్ అయ్యే అబ్బాయిలు ఉన్నారు, అబ్బాయి కంట్రోల్లో అమ్మాయి ఉన్నారు. బట్ వాళ్ళిద్దరూ ప్రాపర్ అండర్స్టాండింగ్గా ఒక రెస్పాన్సిబిలిటీగా ఉన్నోళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో మనకి కనిపించని ప్రపంచం చాలా ఉంది కొంత అయినా ఇక్కడ చాలామంది ఎంతో లోపల నరకం చూసిన కొంతమంది కూడా బయటకి నువ్వు చేసుకో, నువ్వు మ్యారేజ్ చేసుకో, నువ్వు ఇలా ఉండు అలా ఉండు అంటారు. ఎందుకంటే మనకి అంటే కొన్ని సంవత్సరాల క్రితం నుంచి మ్యారేజ్ అంటే ఒక బంధం, విలువైన బంధం, 7 అడుగుల సంథింగ్ కొన్ని అద్భుతమైన వర్డ్స్ ఏవైతే ఉంటాయో అది మనము బ్రేక్ చేయలేం. ఎందుకంటే అవి సృష్టి స్టార్ట్ అయిన నుంచి కొంతమంది పెద్దవాళ్ళ యొక్క మంచి మాటల వల్ల అట్లా జరిగిపోయినాయి. బట్ నేనేమంటున్నా అంటే వెల్కమ్ టు రియాలిటీ. ఒక మంచి విషయాన్ని ఈ రోజున చెడవుతుంది. ఒక బంధం, ఒక లైఫ్ అనే ఒక లైఫ్ని క్రియేట్ చేసే ఒక అద్భుతమైన మ్యారేజ్ అనే ఒక మంచి విషయాన్ని ఈ రోజున భ్రష్టు పట్టిపోయే సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి. సో మనం యాక్సెప్ట్ చేయాలి ఇక్కడ. సో నేనేమంటున్నా అంటే ఫస్ట్ పాయింట్, నువ్వు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ నువ్వు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మ్యారేజ్ చేసుకుంటే నువ్వు ఇట్లా భారంగా ఫీల్ కావద్దు, బాధ్యతగా ఆలోచించాలి. ఫస్ట్ పాయింట్, బాధ్యత ఉంటేనే మ్యారేజ్ చేసుకో, అదొక మోస్ట్ పాయింట్. మళ్ళీ ఏంటంటే బానిసత్వంగా ఉండాలి వీళ్ళు అనుకుంటే మాత్రము ఎక్కువ రోజులు నిలవదు. ఇక్కడ ఎవ్వరు బానిసత్వంగా ఉండాలనుకోరు, ఎవరు అనుకోరు. ఎందుకంటే ఇద్దరి మెంటాలిటీస్ డిఫరెంట్ ఉంటాయి. ఆ ఇద్దరి మెంటాలిటీస్ అర్థం చేసుకుంటేనే ఇద్దరు కలిసి ఇంకో లైఫ్ని క్రియేట్ చేయొచ్చు. అది ఉంటే తప్ప మీరు దిగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొంతమంది ఉంటారు, సొసైటీ చెప్తుందనో లేకుంటే పక్కింటోరు చెప్తున్నారనో లేకుంటే ఫ్రెండ్స్ చెప్తున్నారనో మ్యారేజ్ చేసుకుని ఒక 3-4 పిల్లల్ని కనిస్తారు వాళ్ళ స్తోమత మించి. ఎందుకంటే నేనేంటో చూపించుకోవాలి అని ఒక యుద్ధం మొదలు పెడతాడు. కానీ వాళ్ళతో కెపాసిటీ లేనప్పుడు, చూసుకునే కెపాసిటీ లేకపోతే, కొత్తగా వచ్చిన నీ యొక్క లైఫ్ ఇచ్చిన ఎవరైతే పిల్లలు వాళ్ళు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో నేనేమంటున్నా అంటే ఇక్కడ సొసైటీ గురించి ఆలోచించకు, ఇక్కడ ప్రాక్టికల్ వరల్డ్లో బతుకు. వెల్కమ్ టు రియాలిటీ. ఒక మనిషిని పూర్తిగా అర్థం చేసుకొని ఇరువైపుల కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉంటే తప్ప ఒక బంధం కావచ్చు ముందుకు వెళ్ళదు. అదొకటి ఫిక్స్గా. ఇలాంటి క్వాలిటీస్ ఏ డిస్టర్బెన్స్ ఉన్నా నో ప్రాబ్లం. అది నేను అంటున్నా, స్వేచ్ఛగా బతకడానికి ప్రయత్నించు. ఆ స్వేచ్ఛల బాధ్యత కూడా ఉండాలని నేను చెప్తున్నా. రిలేషన్స్ అంటే, ఫ్యామిలీ అంటే, ఎమోషన్ అంటే, మ్యారేజ్ అంటే బాధ్యతతోటి అండర్స్టాండింగ్ తోటి ముందుకెళ్ళే ఒక రిలేషన్స్ అనమాట. అది మనం అర్థం చేసుకోవాలి. పెళ్ళి అంటే ఏదో పెద్దగా చూస్తాం. పెళ్ళి అంటే ఏంది, ఆ బంధం గురించి మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఎమోషనల్ కనెక్ట్ కావచ్చు, బాండింగ్ కావచ్చు, ఏ సిచ్యువేషన్స్లో వాళ్ళిద్దరు ఎలా అండర్స్టాండ్ చేసుకుంటున్నారు అనే థింకింగ్ నుంచి వస్తుంది అది. సో అది లేనప్పుడు నథింగ్, అంటే ఆ మాటలకు కూడా ఏ వాల్యూ కూడా ఉండదు ఇక్కడ. సో నేను చెప్పేది అదే. జిడ్డు కృష్ణమూర్తి రీసెంట్గా నేను చూశాను ఒక పుస్తకంలో, దాంట్లో చెప్తున్నాడు క్లియర్గా, పెళ్ళి అనేది మనం ఆలోచించడం కన్నా ముందు పెళ్ళి అనే ఒక బంధం ఉంటుంది. ఆ బంధాన్ని మనం అర్థం చేసుకోగలిగితేనే ఆ యొక్క పెళ్ళికనే అర్థం ఉంటుంది అన్నాడు. ఓషియో ఫిలాసఫర్ కూడా చెప్పిండు, మ్యారేజ్ అనేది బానిసత్వం కాదు, బాధ్యత అని తెలుసుకోగలిగితేనే ఆ పెళ్ళికి వాల్యూ ఉంటుంది, ఒక అర్హత అనేది ఉంటుంది. అవేవి లేనప్పుడు నువ్వు ఈ మ్యారేజ్ ఆ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో దిగడం కూడా కరెక్ట్ కాదనే ఒక సిచ్యువేషన్ అది.